ఈ రాత్రికాల సమయంలో సాక్ష్యం కొంతమందికి ఇబ్బందికరంగా ఉంటుంది, కొంతమందికి లాభకరంగా ఉంటుంది, కొంతమందికి హేళనకరంగా ఉంటుంది. సాక్షులుగా ఉండటానికే ప్రయత్నం చేస్తాం. సాక్ష్యంలో తప్పులు లేకుండా ఉండటానికి చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే జీవితంలో జరిగినవి జరిగినట్టుగా చెప్పటమే సాక్ష్యం. అలా కాకుండా ఇక్కడ ఒక విధంగా, ఇంకొక చోట ఇంకొక విధంగా చెప్తే అది సాక్ష్యము లేని సాక్షి అంటారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలు వంచండి, ప్రార్థన చేసుకొని క్లుప్తంగా సాక్ష్యాన్ని వివరించడానికి ప్రయత్నం చేద్దాం. సర్వకృపానిధి వగు మా నాయన, నీ పాదములకు స్తోత్రాలు. ఏ పాటి వాళ్ళం, ఎంతటోడిని, ఈ విధంగా నాయన ఈ స్థలానికి నాయన అయ్యా ఎర్రబల్లి గ్రామానికి నాయన రావటానికి మీరు కృప చూపారు నాయన. ఈ గ్రామంలో మీ దాసులు గత 20 సంవత్సరాల నుంచి జరుగుతున్న సేవా పరిచర్య నిస్వార్థంగా, నిరాక్షేపముగా, నిర్లాభంతో నాయన మీ పనిలో సేవ చేస్తున్నటువంటి దైవదాసులు, దైవజనులు అబ్రాహం గారితో, అలానే ఇజ్రాయేల్ గారితో, ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది సేవకులతో కలిసి అల్పుడైన నేను ఇలా తల వంచే గొప్ప కృప ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు నాయన. ఈ రాత్రి నా జీవితంలో ప్రభువా మీరు ఎలా ప్రవేశించారో, మీరు నా జీవితంలో ప్రవేశించినందువల్ల నాకు కలిగిన మేలు, లాభం, ప్రయోజనం ఏమిటో ఈ రాత్రి అది నా వరకే ఉంటే ప్రయోజనం ఏమీ లేదు నాయన. సాక్ష్యం చెప్పడానికి సిద్ధపడుతూ ఉంటుండగా నిజంగా జరిగినవి, నిజంగా జీవితంలో అనుభవం ద్వారా వచ్చినవి నాయన ప్రచురపరిచే చెప్పే భాగ్యం మీ ఆత్మ సహాయం దయచేసి మాకు వరుసగా అందించమని దూరమున ఆలకించేవారు ప్రేమతో ఆలకించి ప్రేమామయుడైన మిమ్మల్ని నమ్ముకునే భాగ్యమేమని యేసు ప్రభు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమెన్. ఆ పేరు ప్రకటన చేశారు శ్రీనివాసరెడ్డి అని. రెడ్లు అనగానే అది ఒక ఫీలింగ్ లాగా ఉంటారు చాలామంది, ఎందుకు అది తెలియదు. భారతదేశంలో మొట్టమొదటి క్రైస్తవులు బ్రాహ్మిన్స్ అనగానే ఆ ఫీలింగ్ రాదు ఎందుకో మరి. చాలామందికి తెలియక, అసలైన విషయం తెలియక, నిజమైనది తెలియక దారి తప్పిపోతూ ఉంటారు. చాలా చిన్న కుటుంబం అది. బోధవాడ అనేటువంటి గ్రామంలో చదువు లేని తండ్రి, చదువుకున్న తల్లి. పెద్ద చదువు కాదు, ఆ దినాల్లో 2 తరగతులు, ఇప్పుడు 10వ తరగతికి సమానం కావచ్చు నేను అనుకుంటున్నా. అలా మా తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ, పూజలు చేస్తూ, ప్రతి దినం మరి మట్టి ఇంట్లో ఒక ప్రక్క ఏవేవో పటాలు పెట్టి వాటికి చేతులు జోడించి పూజ అన్నట్లుగా చేస్తూ ఉంటే తల్లిదండ్రులు అలా చేస్తూ ఉంటాం, మేము చూస్తూ ఉన్నాం. మేమిద్దరం, మా తల్లిదండ్రులకు నేను పెద్దవాడిని, చిన్నవాడు హనుమారెడ్డి. తను ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకున్నారు. కోటీశ్వరుడు, భౌతికంగా ప్రభువులో శూన్యుడు. తన గురించి నేను చెప్పను కానీ
నాకంటే ప్రభువుని ముందుగా నమ్ముకున్నాడు. నామకార్థుడుగా ఇప్పుడు కూడా మీ ఊర్లో ఉండయో లేవో విగ్రహాలు ఉన్నాయా? మీరేదో చెప్పండి. సొంత ఊరోళ్ళు విగ్రహాలకు డబ్బులు ఇస్తుంటాడు, 50,000 ఇస్తాడు. విగ్రహానికి డబ్బులు ఇచ్చి ఆనందపడతా ఉంటాడు. ఆ బిడ్డ గురించి మాకు చాలా కన్నీరు, వేదన. ఆయనకు ఒక నమ్మిన విశ్వాసిని చేస్తే ఆమె ఈయన కంటే కూడా ఇద్దరు సరిపోయిన వాళ్ళలాగా ఉన్నారు. వాళ్ళ గురించి ప్రార్థన చేద్దాం. వాళ్ళ గురించి చెప్పను. కానీ ఈ రాత్రి చిన్ననాటి నుంచి చిన్నవాడు తమ్ముడిని చదివించాలని తల్లిదండ్రులు, తల్లికి కొంత ఆస్తి ఉంది కానీ తండ్రి మూర్ఖంగా ప్రవర్తించేవాడు. నేను బుధవారం పుట్టానని, భూమిని దున్నాలని, ప్రతిరోజు స్కూల్కి వెళ్ళాలంటే నాకు పర్మిషన్ లేదు అంత పిల్లలప్పుడు. అవన్నీ గుర్తుండయి ఇప్పుడు కూడా. ప్రతి దినము కొట్టేవాడు. రాక్షసత్వంగా లోన జీర్ణించుకుపోయినాయి. వెళతా ఉంటాం పొలం, వస్తూ ఉంటే ఏడుపు. తమ్ముడిని చిన్నప్పటి నుంచి రెసిడెన్షియల్లో చదివించారు. 34-40 సంవత్సరాల విషయాలు చెప్తున్నాను నేను, వినండి జాగ్రత్తగా. అప్పుడు రెసిడెన్షియల్ అంటే ఎక్కడెక్కడో ఉండేవి ఒక్కొక్కటి. నన్ను ప్రభుత్వ స్కూలుకి వెళ్ళడానికే పర్మిషన్ లేదు నాకు. 6వ తరగతిలో నేను కూడా చేరాలని అడ్డం తిరిగి కొట్టినా కానీ 6వ తరగతిలో జాయిన్ అయితే నాకేమి రవేమొస్తాయి. బర్రెల దగ్గరికి, గేదెల దగ్గరికి వెళ్ళే వాళ్ళకి చాలా ఎత్తుగా ఉండేవాడిని. అవమానకరమైనటువంటి మాట ఒక మాస్టర్ అన్నాడు, నీకు పశువుకి తేడా లేదు, చెప్పేది రాయవేందయ్యా అన్నాడు. అంటే బూతులు మాట్లాడతారు వాళ్ళు ఆ దినాల్లో. కళ్ళమ్మట నీళ్లు, చదువుకోవాలనే ఆశ, చదవనియని తండ్రి, ఏమీ చేయలేని తల్లి. చదవటం మొదలుపెట్టాం. వాళ్ళు మొక్కుతూ ఉన్నారు కానీ మనసులో నాకు మొక్కటం ఇష్టం లేదు. ఎందుకో వాటికి వాళ్ళు కొడతారనే భయంతో అలా చూసేవాళ్ళం. కానీ ఇలా జరుగుతూ ఉంటే తండ్రి రాత్రిపూట నన్ను చదవనించేవాడు కూడా కాదు. ఎంతో ఏడ్చి చదువుకునేవాడిని. ప్రభు ప్రణాళిక ఏముందో నాకు తెలియదు. 7వ తరగతిలో ఆ దినాల్లో 500 మార్కులు. రాత్రి పగలు పొలం వెళ్ళి పనిచేసేవాడిని. 500 మార్కులు వస్తే ఆ దినాల్లో ప్రభుత్వం 500 రూపాయలు బహుమతి, స్కూల్ బహుమతి ఇస్తే అవి కూడా తంబేసుకొని మా నాన్న నాకు పైసా దొరకకుండా, ఒక్క పైసా కూడా నాకు పెన్నుకు కానీ పెన్సిల్కి కానీ వీటికి కానీ ఇచ్చేవాడు కాదు. కన్నీరు ఒకవైపు, ఎప్పుడు తప్పుతాడా, వీడిని వ్యవసాయం చేయించాలి, ఇదే జీవితం. చదువుతూ 10వ తరగతి వరకు అలా చదువుతూ అనేక గుళ్ళకి, మా ప్రక్క గ్రామం పావులూరు గ్రామం, దైవదాసులు దేవయ్య గారని మీకు చాలామందికి తెలుసు. ఆ గ్రామంలో గుడి దగ్గరికి వెళ్ళేవాళ్ళం. ప్రేమ కలిగి కాదు, ఆశ కలిగి కాదు, తిరిగి వస్తూ ఉండేవాళ్ళం. ఇలా జరుగుతూ ఉంటుండగా తల్లి ప్రభువుని అంగీకరించింది నాకు తెలియదు. తల్లి ప్రార్థన చేసుకుంటూ ఉంటే నేను పుల్లెల గోపీచంద్ అని మీకు తెలిసే ఉంటుంది కొంతమందికి. అతను మా క్లాస్మేటు, 6వ తరగతిలో చేరాడు, తర్వాత వెళ్ళిపోయాడు విజయవాడ. నేను కూడా బ్యాడ్మింటన్ కోచ్, ఇండియా కోచ్ అనుకుంటా ఇప్పుడు. నాగండ్ల మా పక్క ఊరే.
అలా 10వ తరగతిలో నా ఒక్కడిదే ఫస్ట్ క్లాస్. ఆటలు ఆడుతూ ఉండేవాడిని. తిరుపతి వెళ్ళాం, తిరిగి వచ్చాం. ఊరికి వెళ్ళటం అంతే, ఏదో ఆశ. ఎక్కడికి మొక్కేవాడిని కాదు, ఏది చేసేవాడిని కాదు. అయితే నా జీవితంలో తల్లి ప్రార్థన చేసుకుంటూ స్త్రీలను పిలిచి మా ఇంటి దగ్గర అక్కడ కూర్చోబెడితే నాకెంతో ద్వేషం, నాకెంతో లోన ఈర్ష్య, చాలా అనుకోని అనకూడని మాటలు లోన ఉంటా ఉండేవి. అలా నా జీవితం సాగుతూ ఉంటే ఒకరోజు బైబిల్ తీసుకొని కట్టెల పొయ్యి ఉండేది, ఇసిరేసా. బైబిల్ వాళ్ళు ఎట్లా ఉన్నారు, అసలు అది మనది కాదు కదా, మనకు సంబంధం లేదు. అయినా లోన ఏ దేవునికి మొక్కేవాడిని కాదు. దేవుడు అసలు అనేది పదం మనసులో లేదు. తిరిగి వస్తూ ఉండేవాళ్ళ. వాళ్ళు చాలామంది ప్రార్థన చేస్తుంటారు, దేవుని మహాకృప. ఇప్పుడు అంటున్నాను, ఎప్పుడు అనలా. ఇంటర్మీడియట్ అయిపోయింది. చీరాల విఆర్ఎస్ వేరన్ కాలేజీలో 90వ సంవత్సరం జాయిన్ అయిన తర్వాత అప్పటికి కూడా తండ్రి వదిలిపెట్టలా. ఎప్పుడు వీడు తప్పుతాడు, ఇదే పని. భయంకరంగా నా పరిస్థితి ఎట్లా ఉందంటే, పూర్తిగా ఆటలు ఆడేవాడిని. యూనివర్సిటీ తరపున ఆటలు ఆడేవాడిని. ఆదివారం అనుకోకుండా తెలియకుండా మందిరానికి అడుగులు పడ్డాయి. మందిరానికి వెళ్ళేవాడిని. మా గ్రామంలో ఉంటే లుంగి కట్టుకొని వెళ్ళేవాడిని. పురుషులు ఎవ్వరు లేరు. స్త్రీలు తెలియక అమాయకంగా వాక్యం చెప్పమంటే ఈ పస్తీలోడు అనొచ్చా? అనొచ్చు కూడా. లేకపోతే ఈ పకీరు అనొచ్చా? లేకపోతే ఇంకా ఏదన్నా కానీ ఇట్లా వాక్యం తీసి ఇట్లా తీసి ఏది ఉంటే చదివేవాడు. వాళ్ళకి అది ఆనందం, ఆ రోజు కార్యక్రమం జరిగినట్టు. ఈ మారు మనసు లేని వ్యక్తి మందిరానికి వెళ్ళి వస్తూ వాళ్ళను సంతోషపెట్టాలని గ్రామంలో జరిగేటువంటి ప్రతి పండగ, సంక్రాంతి, ఈ పండుగలు ఉంటాయి కదా, వాటన్నిటిలో ఏదో ఒక ప్రైజు. ఆటలు వచ్చు కదా, పాటలు వచ్చు కదా. ఈ నామకార్థుడు అలా సాగుతూ ఉజిలీపేట సంఘములో అడుగుపెట్టి ఆదివారమున ముందు కూర్చునేవాడిని. ఎట్లానే మందిరంలో వాళ్ళతో పాటలు పాడుతూ ఉండేవాడిని. సోమవారం నుంచి శనివారం వరకు సినిమా హాల్ చుట్టూ తిరగటం, ఆటలాడుకుంటూ జీవితాన్ని పాడు చేసుకున్నటువంటి వ్యక్తిని. ఆదివారం మళ్ళా సొంత గ్రామానికి వచ్చిన అదే పరిస్థితి. ఎందుకో మారని జీవితం, మార్పు లేని జీవితం తెలియదు అప్పుడు. అలా జరుగుతూ ఉంటే 2 రోజుల క్రితం మీకు ఎలక్షన్ అయిపోయింది. అదన్నా చెప్పండి. 94 అనుకుంటే ఎలక్షను. ఎప్పుడు కూడా ఎలక్షన్స్ కానీ వీటికి కానీ మాకు సంబంధం లేకుండా ఉండేవాళ్ళం. ఏం జరుగుతుందని చూడటానికి బూత్ దగ్గరికి వెళ్ళాం. మరి ఊరు కక్షలు ఏమిటో నాకు తెలియదు. నా మీద ఒక 60 సంవత్సరాల వృద్ధురాల మీద కేసు పెట్టారు. నేరం, చెయ్యని నేరానికి బలైపోయాం. సుమారు ఇదే సమయం అయి ఉండొచ్చు, 8:30-9 గంటలప్పుడు పోలీసులు తీసుకెళ్ళి వాళ్ళు అడుగుతున్నారు, నువ్వు నేరం చేశావు కాబట్టి నువ్వు అని అంటే, నేనన్నాను నేనేం తప్పు చేయలేదు అని. ఆ పోలీస్ స్టేషన్లో కూర్చుంటే ఆ రాత్రి నా హృదయంలో ప్రభు ప్రవేశించాడు. నువ్వు చేసిందేమిటి, నీ జీవితంలో నువ్వు చేసిందేమిటి? హైందవుడుగా పుట్టావు, నామకార్థుడుగా పెరిగావు.
ఆదివారం మందిరం, మిగతాది లోకం. లోకం కంటే నీచం. నమ్ముకొని వాడు వెళ్ళి వాక్యం చెప్పటం. ఇప్పుడు అదే జరుగుతుంది. అన్నయ్య చెప్పింది అదే. సువార్త చెప్పడానికి తాగుబోతుడు కూడా చెబుతాడు. భయం లేని భక్తి. మాది మాది అనుకొని చాలామంది ఆ బైబిల్ చదవక పరలోకానికి పోవట్లేదు. మాది కాదు మాది కాదు అని అగ్రకులాలు అనొచ్చేమో, ఊరకు అంటున్నా అంతే. నాకు కులం లేదు, నాకు మతం లేదు. అది మాది కాదని వీళ్ళు పరలోకాన్ని పోగొట్టుకుంటున్నారు. మాది మాది అని నామకార్థులుగా ఉండి క్రైస్తవ మతస్థులు మార్గమైన క్రీస్తుని దూరం చేసుకుంటూ పోతున్నారు. రాత్రి కన్నీరు విడిచాను. నాకు కన్నీరు అనేది వచ్చేది కాదు. తల్లిదండ్రులు కొడుతున్నా ఏదో దెబ్బలు బట్టి ఏడ్చేవాడిని, కానీ నాకు అసలు నిజంగా కన్నీరు వచ్చేది కాదు. ఆ రాత్రి ఏడ్చాను, ప్రభువా ఎంత దుర్మార్గుణ్ణి, ఎంత పాపిని, ఇంతకాలం నేను నిన్ను మోసం చేశాను. ఎంత మోసం అంటే చేయరాని ఘోరమైన పాపం. నమ్మకుండా వెళ్ళి వాక్యం చెప్పటం భయంకరమైనటువంటి అయ్యా పాపినని ఆ రాత్రి కన్నీరు విడిస్తే నాకు ఎంత సంతోషంగా ఉందంటే, ఒకవైపు పోలీస్ స్టేషన్లో ఉన్నాను, ఇంకొక వైపు పరలోక దర్శనం అన్నట్టుగా, నిజంగా దర్శనం కాదులే సుమా, ఆ ఆనందంలో తేలిపోతూ అప్పుడు ఏర్పడిందండి నాలో భయం. మా గ్రామం అన్నా మందిరం అన్నా ఇక భయం ఏర్పడింది. అడుగు పెట్టాలంటే పరిశుద్ధత కావాలి, అడుగు పెట్టాలంటే అర్హత కావాలి. అర్హత లేనివాడినయ్యా అని ఏడ్చి ఆ రాత్రి పాపాలు ఒప్పుకున్నా. నేను ఘోర పాపినయ్యా అంటే దేవుడు నన్ను ఎట్లా క్షమించాడో. ఆ రాత్రి నాకు రక్షణ భాగ్యాన్ని దయచేశాడు దేవుడు. నేను ఎంత సంతోషించానంటే, అయ్యా బైబిల్ని శ్రేసినటువంటి భ్రష్టుణ్ణి, నా మీద కేసు పెట్టింది నా సొంత బంధువులే, నా ఇంటి పేరోళ్ళే, మా ఇంటి ప్రక్కనే పెదనాన్న, దూరంగా పెట్టి సంతోషిస్తున్నారు అనుకున్నారు. ప్రభు మహాకృప వల్ల ఒక్క సంవత్సరంలో 3 సంఘటనలు జరిగినాయి. ఆ 3 చెప్తాను. మా ఇంటి ప్రక్కనే మా పెద్దనాన్నకి ఒక్క కుమారుడు, ఇంజనీరింగ్ చదువుతా. రైతులు, మేమంతా రైతులం కాబట్టి ఆ పొలాల ఇప్పుడు పనులు అయిపోయిన తర్వాత ఆ మందులు తీసుకొచ్చినటువంటి నీళ్ల మందులు అనొచ్చా, అవన్నీ కలిపి ఒక చోట పెడితే కుటుంబ ఏదో సమస్యల వల్ల తాగి చనిపోయాడు. నాకు తెలియదు ఇలా జరిగిందని. నేను హైదరాబాద్ వెళ్ళి వచ్చాను. ఆ ఇంట్లో ముసలమ్మ ఉంది, ఆమె చనిపోయింది అనుకున్నాను. తీరా తల్లిదండ్రులు చెప్పారు ఎట్లా జరిగిందని. నేను వెళితే మా పిన్ని నన్ను సీనయ్య అంటారు. సీనయ్య, నీకు చేసిన అన్యాయానికి మా కొడుకుని తీసుకున్నాడు దేవుడు అంది. కాదు పిన్ని, నాకు మేలు జరిగింది. ఆ రోజు మీరు కేసు పెట్టకపోతే నాకు జీవితం మారేది కాదు. మీరు కేసు పెట్టారు అనుకుంటున్నారు, కానీ అది మీరు కాదు, మీలో సాతాను దూరి అట్లా పెట్టాడు. వాళ్ళ గురించి ఇప్పుడు కూడా ప్రార్థన చేస్తున్నాం. రెండవది, అమాయకంగా తెలియని రీతిగా మందిరాన్ని కాపురానికి ఇచ్చింది ఒక తల్లి. అక్కడే మందిరంలో ఉరేసుకొని చనిపోయాడు. ఒక చిన్న బాబు, 14-15 సంవత్సరాలు ఉంటాయేమో. ఇప్పుడు వాళ్ళ నాన్న ఉన్నాడు, ప్రెసిడెంట్లుగా చేస్తూ ఉన్నారు, బంధువులే. చాలా బాధపడ్డాడు. అరే ఇట్లా చేశాను ఆ రోజు తెలియకని. బాబాయ్, ఇప్పుడైనా ప్రభువుని నమ్ముకో, ప్రభువు అన్యాయస్తుడు కాదని చెప్తా ఉన్నాం. 3వ సంఘటన నా జీవితంలో ఇలా జరిగినప్పుడు నాకు
మందిరం అంటే భయం ఏర్పడింది, గ్రామం అంటే భయం ఏర్పడింది. ప్రతి ఆదివారం వెళ్ళేవాడిని. మరలా 1996 సంవత్సరంలో 94లో తీర్మానం చేసుకున్నా. 96 సంవత్సరం వైఎస్ ప్రభుదాస్ గారు, చెప్పొచ్చా పేరు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పెద్దనాన్న, అంతే కదా, వేటపాలెం మీటింగులకని వచ్చి, నేను అప్పుడు ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తూ ఉంటుండగా నా గురించి మరి ఎవరు చెప్పారో ఏమో నాకు తెలియదు, నా దగ్గరికి వచ్చి మాట్లాడాడు. ఇట్లా నువ్వు ప్రభువుని నమ్ముకున్నావంట, బాప్తిస్తం తీసుకోవటానికి ఏంది ఆటంకం అంటే నేను అన్నాను, అంకుల్ ఈ పాపి పోలీస్ స్టేషన్లో తీర్మానం చేశాడు, నేను ఎక్కడైతే అవమానపరచబడ్డానో అక్కడే తీసుకోవాలా, మా గ్రామంలోనే నేను బాప్తిస్తం తీసుకోవాలన్నప్పుడు ఆయన బాప్తిస్తం ఇస్తూ ఆ సేవకులు చెప్పిన మాట, అయ్యా బైబిల్ చదువుకో, ప్రార్థన చేసుకో, సాక్ష్యాన్ని కాపాడుకో, సాక్ష్యం చెప్పటం కంటే కూడా కాపాడుకోమన్నాడు. నాకు చాలా తలదిప్పుతా చెప్పాడు అంకుల్. అవి ఇప్పుడు కూడా నిలిచి ఉన్నాయి. 96 సంవత్సరం 6వ నెల 23వ తారీఖు బాప్తిస్మం. ఇంకా భయం ఏర్పడింది ఇక మందిరం అంటే. ఇంకా ఏమన్నా లోన్ ఉందేమోనని. అలా జరుగుతూ ఉంటుండగా 2000 సంవత్సరంలో మా నరసరావుపేటలో జేఎస్ జార్జి గారు సంఘానికి, మరి మా మిస్సెస్ శాంతకుమారి, ఆమె పొన్నూరు దగ్గర కోమలైనటువంటి గ్రామంలో ఆ ఇంట్లో, ఆమె కూడా రెడ్లకు సంబంధించినటువంటి అమ్మాయి, ప్రభువుని నమ్ముకుంటే వాళ్ళు వెలివేశారు ఇంట్లో నుంచి. పట్టుదల కలిగిన స్త్రీ కాబట్టి, మొండితోక సుధాకర్ అన్నని మీకు కొంతమంది తెలిసి ఉంటుంది. ఆ అన్న, ఆ అక్క శాంతకుమారి, ఆ అక్క పేరు కూడా శాంతకుమారి, గౌరీ అక్క అని ఇంకొక అక్క ఉంటుంది, ఆమె రెడ్లమ్మ. వీళ్ళ దగ్గర పెరిగి నాకంటే ముందే బాప్తిస్తం తీసుకుంది. నాకు చాలా హైట్ తక్కువగా ఉంటుంది. ప్రభు మహాకృప వల్ల మా వివాహం ఏ అన్య పద్ధతులు లేకుండా జరిగింది. మేము పిలిచింది కొంతమందిని అయితే వివాహం అంట, క్రైస్తవ వివాహం అంటనే ఊరు మొత్తం వచ్చేసారు. దేవుని మహాకృప వల్ల మాకు ఒక బాబు, ఒక పాప. బాబు రక్షణ పొందాడు, పాప రక్షణ పొందింది. వాళ్ళిద్దరూ తీర్మానం చేసుకున్నారు. ఒకే రోజు బాప్తిస్తం కూడా తీసుకున్నారు. వారు కూడా ఆరాధన చేస్తున్నారు. బాబు ఒక చిన్న ఉద్యోగం, నెలకి 2 లక్షలు సంపాదించుకుంటా ఉన్నాడు. ఇప్పటికి కూడా ఆ సంఘానికి వెళ్ళి ముందు ఆ చాపలేయటం, ఆ కుర్చీలు తుడవటం, అది మేము నేర్పినటువంటి పరిచర్య. ఇలా ఒక్క మాట చెప్తాను, ఇంకా నేను ముగించడానికి సిద్ధపడుతున్నాను. ఇలా ముందుకు సాగుతూ ఉన్నాం. 2006-7 సంవత్సరం కరెక్ట్గా గుర్తులేదు నాకు. మా ఇంటి ప్రక్కనే మేనల్లుడు ఉంటే వివాహానికి వెళదామని మా భార్య కొంచెం ప్రోత్సహిస్తే, హైందవ వివాహాల్లో జరిగేవన్నీ శ్లోకాల ద్వారా జరుగుతాయి, అవి మనకు అర్థం కావు అని మేము దూరంగా ఉంటున్న, వెళ్ళాలనేటువంటి బంధువులు కదా అని వెళితే 12 సెవర్ల బంగారం పోగొట్టుకుంటే ఊరు సెంటర్లో, మా కులాలు చెప్తున్నాయేమో అనుకోబాకండి, ఒక మంగళాయన, ఒక చాకలాయన, ఒక కుమ్మరాయన, ఈ ముగ్గురు కలిపి ఆ బంగారం పోగొట్టిన తర్వాత మేము వెళ్ళిపోయాం. అది తీసుకునే సమయంలో నా మీద కేసు పెట్టినటువంటి 3వ వ్యక్తి కుమారుడు వచ్చి, ఇది మన్నయ్య ఎదురొచ్చాడు, ఇది మన్నయ్యదేమో బంగారం అన్నప్పుడు, వాళ్ళు ఇదిగో నీకు 2 భాగాలు ఇస్తాం, మేము 2 భాగాలు తీసుకుంటాం, రహస్యంగా చేసుకుందామంటే అడ్డం తిరిగి మాకు ఫోన్ చేసి ఆ బంగారం ఇప్పించాడు. ఆలోచన చేయండి. శత్రువులను సహితం ఏం చేశాడు? మిత్రులుగా చేసిన దేవుడు.
ఇప్పుడు ఆ మందిరం ప్రక్కనే మాకు స్థలాన్ని ఇప్పించింది కూడా మా మీద పగబట్టినటువంటి వ్యక్తులే, వాళ్ళేది ఇప్పించారు మాకు. అన్నయ్య వాళ్ళు మొన్న ఓపెన్ కూడా చేశారు, అంటే ఆ బ్రదర్ చేశారు, వినుకొండ నుంచి వచ్చినటువంటి సేవకులు ఓపెన్ చేశారు. ఆ స్థలంలోనే మాకు మీటింగులు జరిగినాయి. ఆశ్చర్యకరుడు అనమాట. ఎంత ఆశ్చర్యకరుడు అంటే, నేను ఇంకొక మాట చెప్పి, నేను తాటిపర్తి వారి పాలెం అనే గ్రామంలో ఈ సంఘటన జరిగిన తర్వాత మా ఊరు వెళ్ళటానికి భయపడి సుందర్రావు గారని మంచి ఆత్మీయుడు, ఆయన నేను డిఎస్సి పరీక్ష రాసి ఇద్దరం అప్పటికే 2 సార్లు రాశాను. లేదు, వైజాగ్లో ఉన్నాను కొంతకాలం, హైదరాబాదులో ఉన్నాను కొంతకాలం. పట్టణాల్లో భక్తి ఎట్టుందంటే నామకార్థం కంటే దారుణంగా ఉంది. చూసే చెప్తున్నా. ఇక రేపు రిజల్ట్స్ రాత్రికలమ్మా వినండి. రెండు సార్లు రాకపోయేసరికి ఊరంతా ఇతను ఏదో కేసు ఉందిలే అది ఇది అనుకున్నారు. మూడోసారి 2000 సంవత్సరంలో 1500 ఇచ్చినప్పుడు లేదు, 1000 పోస్టులు ఇచ్చినప్పుడు లేదు, కేవలం 500 పోస్టులు ఇచ్చినప్పుడు దేవుని మహాకృప 27 పోస్టులే ఓసీకి ఇచ్చారు, జెంట్స్కి. దానిలో ఒక పోస్టు దేవుడిచ్చాడు. ఆ రాత్రి ఇద్దరం పడుకున్నాం. నేను కిందట్లా ఇదే పరదా, ఆ సంఘ పెద్దగారు మంచం మీద పడుకునేవాడు. ఆయనకు ఒక కళ వచ్చింది, నాకు ఒక కళ వచ్చింది. నాకు ఎలా వచ్చిందంటే, పేపర్లన్నీ అందరికి ఇస్తున్నారు, పోతున్నారు, నా దగ్గరకు వచ్చేసరికి పేపర్ కింద పడిపోయింది. ఇక నా మనసులో నిండిపోయింది. ఆ సంఘ పెద్దకి ఎలా వచ్చిందంటే, అందరిని పంపిస్తా నా దగ్గరికి వచ్చేసరికి గేట్ వేసాడు. రోజు ఇద్దరం లేచి ప్రార్థన చేసుకొని కాసేపు మాట్లాడుకొని వెళ్ళేవాళ్ళం. ఇక ఆయన ఆ రోజు ఏం మాట్లాడలా. ఇక నీ జీవితం ఇంతేలే అని వెళ్ళిపోయాడు ఆయన. నాకు కూడా మనసులో ఇది ఉంది కదా, ఇంత కంగారులో ఉంటుండగా దేవా నీ చిత్తమైతే ఇవ్వయ్యాలి, అత్తే లేదు. ఎందుకో చిన్న పొలం పని చేసుకొని నీకు నమ్మకంగా సాగుతానన్నప్పుడు 17 మంది రాశాం మేము. దేవుని మహాకృప పోస్ట్ ఇచ్చారు. అప్పటికప్పుడే గ్రామంలో సువార్త కూడిక పెడితే అదే నోరు జనం ఏమన్నారంటే, ఇట్లా ఉండాలరా అన్నారు. అట్లానే ఉంటున్నాం, మంచిదే. దేవుని కృప వల్ల మరి చిన్న సంఘం సంతమాగులూరులో మరి పోస్టింగ్ వస్తే అది ఆదివారం ఆరాధన చేయాలి. మేము ఆరాధనకి వెళ్ళాం, మమ్మల్ని పిలిచారు వాళ్ళు. అప్పుడు మండలాల్లో ఉన్నటువంటి వాళ్ళు. ఆ ఎంఈఓ గారు మొట్టమొదటి పోస్ట్ ఇస్తా అన్నాడు కదా, ఏమయ్యా నువ్వు ఇంకా ఉద్యోగంలో జాయిన్ కాల, నువ్వు ఎక్కడికో మందిరానికి వెళ్ళావంట, నీకు మందిరం ఎక్కువ ఉద్యోగం ఎక్కువ అన్నాడు. నేను ఒకటే అన్నా, సార్ ఉద్యోగం ఉంటుందో పోయిద్దో నాకు తెలియదు, కానీ మందిరం మాత్రం నేను వదలను అన్నప్పుడు ఆయన ఎగాదిగా చూసి, ఏమంటారు చెప్పండి, ఇతను ఎవరో పిచ్చోళ్ళే ఆ మాటే అన్నాడు. పిచ్చోడిని తీసుకొచ్చి చేశారు మా ఊర్లో అని. ఆ కృప ఇలా సాగుతూ ఉన్నాం. అమ్మా అయ్యా, ఆమె దేవుని పిల్లల మధ్య నేను కూడా ఏదో చిన్న పరిచర్య చేస్తూ మా సొంత గ్రామం గురించి ప్రతి శనివారం వెళ్ళేవాడిని. సంతమాగులూరు నుంచి బోధవాడ 10 మంది పురుషులు ఏర్పడ్డారు, 4 చనిపోయారు ఈ కరోనాకి ముందు. ఇప్పుడు వాళ్ళు కొంతమంది ఏర్పడి వాళ్ళే చూసుకుంటున్నారు. ఇంకొక చిన్న సంఘటన ఇలా జరుగుతూ ముందుకు సాగుతూ ఉంటే 12 మీటింగులు పెట్టాము. ఇప్పటికి 13 మీటింగులు పెట్టాము. మొట్టమొదట జి రాజారావు గారు, మీకు చాలామంది తెలిసి ఉంటుంది. ఆయన చనిపోయేంతవరకు కూడా ఆయన, దేవయ్య గారు పావులూరు, వాళ్ళిద్దరు లేకుండా మాకు మీటింగులో లేవు. ఇలా జరుగుతూ ఉంటుండగా 2014 ఆగస్టు నెల 24వ తారీఖు ఆదివారం
ఆరాధన చేసి వచ్చాం. బాపట్లో ఉన్నాం. బాపట్లో పెరుగుతూ ఆరాధన పోయి వచ్చి సాయంత్రం మళ్ళా చిన్న పని మీద వెళుతున్నాం. నా భార్య వెనకుంది, నా బండి. ఒక తాగుబోతు అతను, మా రెడ్డి, అతను కూడా రెడ్డి గారు, ఈ ఇల్లు కట్టే మేస్త్రిని ఏమంటారు, తాపీ మేస్త్రిగా ఆ రోజు డబ్బులు ఇచ్చారంట. బండి కొనుక్కున్నాడు, తాగాడు, నన్ను వచ్చి గుద్దేశాడు. బాపట్ల అగ్రికల్చర్ కాలేజ్ ఎదురు భయంకరమైన యాక్సిడెంటు. నాకు ఈ కుడి పక్కదంతా కూడా ఇరిగిపోయింది. కుడి పక్క దవడ అంటారు కదా, ఇదంతా ఇరిగిపోయింది, రక్తం అలా పడిపోయింది. నన్ను ఎన్ఆర్ఐ హాస్పిటల్కి తీసుకెళ్లారు. నా భార్యకి ఇంత కూడా తగల, వెనకే ఉంది. ఎన్ఆర్ఐ హాస్పిటల్కి తీసుకెళ్తే వచ్చి వాళ్ళు కన్ను చూస్తున్నారు, పోతున్నారు. ఒక చిన్న ఆపరేషన్ చేయాలన్నారు. ఆశ్చర్యం ఏంటంటే కోమాలోకి వెళ్ళలేదు కానీ సబ్ కాన్షియస్లో ఉన్నా, అంటే తెలుస్తూ ఉంది, ఏం చెప్పలేని. నా ప్రక్కనే అమెరికా వెళ్ళినటువంటి ఆ బిడ్డలు వాళ్ళ తండ్రి హాస్పిటల్లో ఉన్నప్పుడు ఆ మొక్కతే ఏడుస్తుంది, అయ్యా నా భర్తను ఏదో విధంగా బ్రతికించండి అయ్యా అని ఏడుస్తుంటే ఆ భర్త ఆయన చనిపోయాడు. అప్పటి వరకు తెలుగులో మాట్లాడుకున్నటువంటి ఆ డాక్టర్సు ఇంగ్లీష్లో మాట్లాడుకొని ఈమెకి ఎంత డబ్బైనా వచ్చిద్దని ఆమె చేత ఎంత ఖర్చు పెట్టించారో మాకు తెలియదు. మా అన్నయ్య వాళ్ళు వచ్చి కూర్చుంటే పెద్దగా మమ్మల్ని అన్నారు, ఏందా ఎంతసేపు వస్తారు, ఐసీయూలో ఎంతసేపు ఉండకూడదు. మా అన్నయ్య విని ఏందండి మీరు చేస్తుందంటే కోపడ్డారు. అక్కడి నుంచి మా గ్రామంలోనే, మా సంఘంలోనే ఒక సహోదరుడు నిమ్స్ హాస్పిటల్లో దాన్ని ఏమంటారు, ట్రైనింగ్ పొందుతూ ఉంటే అక్కడికి వెళ్ళాం. లోనకు తీసుకెళ్ళారు. అదే ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్ ఎలా చేయాలంటే గొంతు కోసి ఒక లోనకి ఒక ఏదో ప్లేట్లెట్ దాన్ని ఏమంటారు, ఒక చిన్న ప్లేట్ వేయాలంట, పైన ఒక ప్లేట్, అవి రెండు కరిపిస్తే సరిపోయిద్ది. నాకు మొత్తి ఇచ్చారు, నాకు తెలియదు. పళ్ళన్నీ కదిలిపోయినాయి, రెండు ఇట్లా వేసేసారు. తెల్లారి వచ్చేసరికి చూసేసరికి అన్నీ ఏంటి పెట్టున్నారు. ఆ డాక్టర్ గారు అన్నాడు, ఏమంటాయా నీ అంత అదృష్టవంతుడు లేడు అన్నాడు. నాకు అర్థం కాల. అదేంది సార్ నేను అదృష్టవంతుడేంది, చిన్నగా మాట్లాడుతాను అన్నమాట, పెదాలని కరుసుకుపోయాను అన్నీ. ఇది ఏమి లేదబ్బాయి, ఇరిగిపోయింది, దాని మధ్యలో ఒక నరం ఉంటుంది. ఆ నరం కనుక తెగిందంటే కన్ను పోయిద్ది. ఆ నరం ఏదో నరం ఉంటుందంట, అది పోయిద్ది. అది కూడా కాక మేము ఈ పళ్ళన్నీ సెట్ చేసేటప్పుడు ఎలా ఇరిగిపోయిందో మళ్ళీ అలానే యాజ్ ఇట్ ఈజ్గా కూర్చున్నాయి. ఇక నీకు ఆపరేషన్ పని లేదు. ఆపరేషన్ చేస్తే తగ్గిద్ది. ఇది 6 నెలలు పట్టవచ్చు, సంవత్సరం పట్టవచ్చు. అప్పటి వరకు నువ్వు లిక్విడే తీసుకోవాలంటే నేను అన్నాను, సార్ ఆగండి సార్ ఒక్క నిమిషం, దేవుడు నన్ను ఇక్కడికి పంపించింది, యేసు ప్రభుని మీరు కూడా నమ్ముకుంటే ఇంతకంటే గొప్ప కార్యాలు చేస్తాడు, ఆత్మరక్షణ ఇస్తాడండి. శరీరం మీరు ఇవ్వలేకపోయారు, దేవుడే గొప్ప కార్యం చేశాడు. మీరే అన్నారు, మీరు కూడా ప్రభువుని నమ్ముకోకపోతే నరకంలో పడతారంటే వాళ్ళు పక్కపక్క నవ్వుకుంటున్నారు. ఇదేంది ఈ అబ్బాయి ఇంత పరిస్థితుల్లో ఉండి నరకంలో అంటున్నాడు ఏంటంటే అన్నాను, ఆత్మరక్షణ లేకపోతే, శరీర రక్షణ లేకపోయినా చనిపోయినా ఏం కాదు సార్, ఆత్మరక్షణ లేకపోతే ఎక్కడికి పోతావు, నరకంలో పడతారు సార్, యుగాలు కాలుతారన్నప్పుడు వాళ్ళు విన్నారు. ఇప్పుడు కాదులేయ్యా, తర్వాత వయసు వచ్చినప్పుడు నమ్ముకుంటా అన్నారు. నా జీవితం ఎన్నెన్నో జరిగినాయి, ఇంకా చాలా ఉన్నాయి. కానీ నేను చెప్పేది ఒకటే, అమ్మా వినండి, ఒక రెడ్డిగా పుట్టాను, ఒక హైందవుడుగా, ఒక నామకార్థుడుగా జీవితాన్ని ప్రారంభించా. ఈ నామకార్థ జీవితంలో దేవుడు ఒక చిన్న దెబ్బ కొట్టాడు. కొట్టాలి, అవసరం, కొట్టకపోతే నేను మారను. ఆ దెబ్బ, ఆ చిన్న దేవుడు దెబ్బ కొట్టేవాడు కాదండి, తన వైపు మరల్చుకోవటానికి, నా హృదయం మారటానికి ఆ పోలీస్ స్టేషన్కి నడిపించాడు. నామకార్థ జీవితం పోయింది. ఒక భక్తుడుగా, చిన్న భక్తుడు, ఒక క్రైస్తవుడుగా, క్రైస్తవ మతం కాదండి, క్రైస్తవ మతములో
చాలా భయంకరం ఉంది. క్రైస్తవ మార్గంలో నడిపిస్తున్నాడు. ఇలా ప్రభు మహాకృపను బట్టి నేను, నా భార్య, మా పిల్లలను రక్షించుకోగలిగాం. అనేక స్థలాల్లో అనేక విధాలుగా సాక్ష్యం ఎక్కువ చెప్పేవాడిని కాదు కానీ ఇప్పుడు ఎక్కువ చెప్పమన్నారు కాబట్టి చెప్తున్నాను. సాక్షులుగా ఉండాలని, రూప అంతర ప్రక్రియ లోనది మారుతూ ఉండాలని మేము ప్రయత్నం చేస్తూ ముందుకెళ్తున్నా. నా చేత్తో ఏ బైబిల్ అయితే ఆ పొయ్యి మీద వేసానో, గిడియోన్ దగ్గర కొత్త నిబంధన బైబిళ్ళు వేల సంఖ్యలో పంచాను. వేల సంఖ్యలో బైబిళ్ళు పంచాను. ఎంత కృప అంటే, ఈ కృప లేకపోతే, ఈ కృపా సువార్త లేకపోతే ఏమైపోయేవాడినండి. దేవుడు నాతో నా కార్యం నాకు చేయకపోతే మీతో మాట్లాడే అర్హత కూడా నాకు లేదు. అయ్యా అమ్మ, ప్రేమతో చెబుతున్నా, మతములో ఉన్న ఏ మతమైనా ఒకటే. మతం మత్తుగా ఉంటుంది కానీ మతాన్ని వదిలిరండి. కులం నాశనం చేస్తుంది. కులాన్ని వదిలిరండి. ఈ రాత్రి మతం కులం లేకుండా అందరి కొరకై ప్రాణం ఇచ్చిన యేసు ప్రభు నా కొరకు ఇచ్చాడు. అందరినీ రక్షించడానికి సిద్ధపడుతున్నాడు. ఈ రాత్రి మా సాక్ష్యం ఏముంది? సాక్షులుగా ఉందాం, ప్రభు కొరకు నిలబడదాం. ఇక్కడ ఉన్న అన్న బాబు అన్న ఒక్కరోజు మా దగ్గరకు వచ్చి, అన్న చాలా భయం అయ్యా, నేను వాక్యం చెప్పలేను అన్నాడు. అన్న మీరు చెప్పాలన్నా, మీరే కదన్నా ఇక్కడ కూర్చొని తబలా పెట్టినటువంటి ఆ సేవకులు, ఆ జస్టిస్ గారు, వాళ్ళ మిస్సెస్ మా మిస్సెస్ ఇద్దరు రూమ్మేట్స్ క్లాస్మేట్స్ నాకు పూర్తిగా తెలియదు. అలా దేవుని మహాకృపను బట్టి సేవకుల దగ్గర చెప్పటం ఇంకా ఎందుకంటే ఎక్కువ లేదు. అమ్మ, అయ్యా, ఈ రాత్రి ఎవరైనా కులంలో ఉన్నారా, మతంలో ఉన్నారా, ప్రభు దగ్గరికి రండి. ప్రభు మీకు శరీర స్వస్థత కంటే ఆత్మ రక్షణ ఇస్తాడు. ఆ ఆత్మ రక్షణ ఇచ్చే దేవుడు ఆ ప్రభువే, ఆయన తప్ప ఇంకొకరు లేరు. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఇంకా ఇప్పుడైనా నా సాక్ష్యం ఏం ప్రయోజనం లేదు కానీ మీరు సాక్షులుగా ఉండటానికి ప్రయత్నించండి. సర్వకృపానిధి ఒక నాయన, మా జీవితంలో ఇంకెన్నెన్నో జరిగినాయి. ఎన్ని మేళ్ళు అంటే ఇప్పుడు బ్రతికి ఉన్నామంటే మీ కృపే నాయన. ఈ రాత్రి ఎర్రబల్లి గ్రామంలో నాయన, ఆయా ఎండ్రపల్లి గ్రామంలో మీ మాటలు ఎలా రక్షణ పొందానో వివరించడానికి మీరు కృప చూపారు. దేవా, ఈ రాత్రి దూరమున ఆలకించేటువంటి నాయన మా జాతి వారైనా ఈ రాత్రి కొంతమంది అయినా రక్షణ పొందటానికి కావలసిన కృపను దయచేయమని మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసు ప్రభు నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.